అందరికీ నమస్కారం. ఒంగోలులో సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి కేసు వ్యవహారం కూడా కొలుక్కొచ్చిందని తెలియజేసుకోవచ్చు. ఆయన తన జీవిత కాలంలో కూడా ఎదుగుతూనే శత్రువులను పెంచుకుంటా కూడా ఆయన రాజకీయ ప్రయాణం సాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈదరరిబాబు మేనల్లుడుగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన టైం దగ్గర నుంచి కూడా నిన్నటి వరకు ఆయన చనిపోయే ముందు వరకు కూడా రాజకీయంగా ప్రత్యర్థులు వీరయ్య చౌదరికి ఎక్కువే. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాపారాలు కూడా అలాంటివే. శత్రువులను పెంచుకుంటూ పోవటం వల్లనే రాజకీయంగా వీరయ్య చౌదరిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతోటి కూడా వారందరూ కలిసికట్టుగా ఇది మరి కొన్ని శక్తులు కలిసి చేశాయా అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరయ్య చౌదరి అనతి కాలంలోనే రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. వీరయ్య చౌదరి మృతి వెనక అనేక కోణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తొలి రోజు రేషన్ మాఫియా అన్నారు, తర్వాత రోజు లిక్కర్ మాఫియా అన్నారు, తర్వాత రోజు రొయ్యల చెరువుల వ్యవహారం అన్నారు. అదేవిధంగా సూత్రధారులు పాత్రధారులు అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వారే అని కొంత ప్రచారం జరిగింది. పోలీసుల అదుపులో అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి కొంతమంది దేవేంద్రనాథ్ చౌదరి అయితే ఏమి, వినోద్ అయితే వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని కొంత సమాచారం బయటకు వచ్చింది. వీరయ్య చౌదరి కేసు వ్యవహారం ఒక సంచలనంగా కూడా పోలీసులకు ఒక ఛాలెంజ్గా కూడా స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఒక ఎస్పీ స్థాయి అధికారితోటి ఈ కేసు విచారణ చేపట్టడం జరిగింది. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రోజుకు ఒక మలుపు తిరుగుతున్నట్టు వీరయ్య చౌదరి మృతి వెనక, అదేవిధంగా వీరయ్య చౌదరి మర్డర్ వెనక ఒక్కొక్క కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఇది సాధారణమైనటువంటి సుపారీ హత్యగా కూడా దాన్ని కొంతమంది ధృవీకరించారు. కానీ పోలీసులు దీని మీద ఎలాంటి ప్రకటన చేయాల. దర్యాప్తులో కూడా పోలీసులు మరో కోణంలో కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా కూడా ఎస్పీ దామోదర్ గారు శివారు ప్రాంతాల్లో పర్యటించడం, అదేవిధంగా ఎక్కడైతే అనుమానితులుగా ఉన్నారో వారందరిని అదుపులోకి తీసుకోవటం, వారి దగ్గర నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారం తీసుకోవటం, అదేవిధంగా శివారు కాలనీల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం. ఎందుకంటే వీరయ్య చౌదరి మృతికి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి వ్యాపార లావాదేవీల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు రావటం, అదేవిధంగా శత్రువులను పెంచుకుంటూ పోయాడు. ఎక్కడైతే ఆయన రాజకీయ శక్తిగా ఎదిగాడో ఆ ఎదిగే క్రమంలో కూడా శత్రువులందరూ కూడా ఆయనకు పెరుగుతూ వచ్చారు. సో ఈయన బలమైనటువంటి రాజకీయ నేతగా డబ్బు సంపాదించుకోవటంలో కూడా వీరయ్య చౌదరి అడుగు ముందుకేశారు. సో శత్రువులు పెరిగినా కూడా తాను స్ట్రాంగ్గా ఉన్నాడు అన్న అపోహలో వీరయ్య చౌదరి ఉండటం కూడా కొంత ఆయన మృతికి, ఆయన మర్డర్ కేసు ప్రత్యర్థులకు చాలా ఈజీ అయింది. లిక్కర్ వ్యవహారం కాదు, ఒక ఇసుక వ్యవహారం కాదు, అదేవిధంగా ఒక మన రామాయపట్నం భూములు, అదేవిధంగా వైజాగ్ భూములు, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం అని కొంత, రొయ్యల చెరువుల వ్యవహారం అని కొంత, అదేవిధంగా రేషన్ మాఫియా వ్యవహారం అని కొంత అయితే టాక్ అయితే వినిపించినప్పటికీ కూడా పోలీసుల దర్యాప్తులు విస్తుపోయే నిజాలు తెలియటంతో కూడా కేసును మరో కోణంలో కూడా చూస్తున్నటువంటి పోలీసు అధికారులు కూడా త్వరలో దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.